ఇప్పుడేం బాగా వచ్చింది. హాయ్ మా ప్రత్యేక పూజలు ఆరం తీసుకుని తప్పండి. సమాచారం తమ పేరు నమోదు చేయించు. చాలా బాగుంది కావునా మమ్మీ. ఆ తలకి అది పూపియాల్సింది, మంట కూడా లేదు మా అమ్మాయికి. పోయిలా సరే వస్తున్నాను. ఇంకా ఇలా వెళ్తున్నాం అనుకుంటే మన సబ్స్క్రైబర్లు ఎదురయ్యారు మాట. హాయ్ అప్ప అన్న, హాయ్ అప్ప. ఏం పేరు పట్టు? హాయ్ చెప్పినా. ఏమరండి ఇక్కడేనా? థ్యాంక్ యూ అండి, మీరు మీట్ అయినందుకు. ఇంకా రాజుని ఫోటో అడిగారు మాట, అందుకని చెప్పేసి రాజకుమార్ అవుతుంది. ఫోటోలు తీసుకెళ్తుంది. ఈరోజు మన సబ్స్క్రైబర్లు చాలా మంది కలవడంతో రాజకుమార్ చాలా హ్యాపీగా ఉంది. గుణలకొండ చాలా చక్కగా కనపడుతుందండి. అద్దుకోండి, చాలా బాగా కనపడుతుంది కదా. పచ్చని చెట్ల మధ్య మందిరం ఉన్నట్టు ఉంది. ఇంకా మేము బయలుదేరుతున్నామండి డైరెక్ట్గా ఇంకా మన ఇంటికి వెహికల్కి. ఇంక వెళ్తా పిల్లలకి బొమ్మలను, తర్వాత వచ్చేసి ఉంటాయి కదా లడ్లు, అలాంటి చిన్న చిన్న స్నాక్స్ అవన్నీ తీసుకొని వెళ్తాం అన్నమాట. ఏంది మరి ఇంకో సంగతి? వెళ్దాం మరి ఇంకా. మళ్ళీ ఇంకెప్పుడుకి వస్తామో. ఓకేనండి, గుణాల సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 5:30 మధ్యలో అవుతా ఉంది. మా చెల్లెల వాళ్ళు అంటే ముందే ఒక ఎన్ని గంటలప్పుడు వచ్చింది, 5 గంటలప్పుడు ఆ మధ్యలో వచ్చారన్నమాట. పోయే సమయానికి ఇంకా మా అమ్మాయిలు వచ్చినప్పుడు అలా వెళ్ళడం పద్ధతి కాదు. మా అమ్మాయిలు కూడా భోజనం ఇప్పించి వాళ్ళకి బిర్యానీ వాళ్ళకి కావాల్సింది పెట్టించి వెళ్దామని చెప్పేసి ఏడా ఉన్నామన్నమాట. నాన్నవాళ్ళు, బావోళ్ళు, మా పెద్ద బావోళ్ళు, అలానే మా చిన్న బావోళ్ళు ఇద్దరు కలిసి పైకి వెళ్ళారన్నమాట. ఆ జంట పైకి పోయి ఇంకా ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా వస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నమాట. ఆ వీడియోలో మొత్తం గుణదల సెలబ్రేషన్ ఎలా జరిగిందని చెప్పి చూసేసారు కదా. తర్వాత మనం ఇంకా రేపు ఇప్పుడు బయలుదేరితే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లల్ని వేసుకొని పొద్దు చీకట్లో అంత దూరం అని చెప్పేసి చెబుతా ఉన్నారు. అందుకని చెప్పేసి సెలబ్రేషన్కి వచ్చామండి. ఇంకా దానికి సంబంధించిన ఫోటోలు దిగాము, గ్రూప్ ఫోటోలు. ఎలా ఉండి చూపిస్తా చూడండి. సరేనా, ఒక లైక్ కొట్టండి. చాలా చక్కగా అసలుకి ఈ ఫోటోలు చూస్తా కాసేపు ఒక 15 నిమిషాల దాకా నేనే బాగా నవ్వానమాట. ముసిముసిల నవ్వులు. నా కూతురు అంత చక్కగా ఉందని చెప్పేసి. సరే, మహేంద్ర బాబు చూపిస్తూ ఉంటాడు చూడండి, లేదా నేను చూపిస్తాను చూడండి. చూపిరా ఇక పడుకో. సరే అండి, మొత్తం 4 ఆల్బమ్లు తీసుకుంది. గ్రూప్ ఆల్బమ్ లాస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎవరు తీయాలా?
బాగుంది కదా. రాజకుమారి ఎప్పుడు ట్యూబ్లైట్లాగా వెళ్ళిపోతాను ఉంటుంది నవ్వుతా. సాహస్ గాడినేమో నేను వాడు అసలు మామూలుగా నిలబడి ఉండాల్సింది. సాహస్ గారు కూడా నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఇద్దరు పిల్లలు ఎత్తుకొని దిగింది. తర్వాత ఇంకోటి తర్వాత గ్రూప్ ఫోటో మాత్రం అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుందండి. దాన్ని మంచి ప్రేమ కట్టిస్తాను. వీడియోలు చూసి మాట్లాడారా కుయ్యా బుట్టో సరేనండి. మిగతా ఫోటోలు అరే ఇటు సరే వీడియో తీయరా అదిగోరా. నెక్స్ట్ ఫోటో అండి ఇదిగోండి. సుహాసిని సుహాసు ముగ్గురు ఎంత బాగుందో తెలుసా. నవ్వుతా అలానే సుహాసిని చేయబెట్టడం ఇది కూడా ఒక స్వీట్ మెమరీ లాగా బాగుంది ఆల్బమ్. సరేనా, ఇది పక్కన పెట్టేద్దాం. సుహాసినికి పుట్టింటికి తీయక ముందు స్వీట్ మెమరీగా ఉండాలని చెప్పేసి ఇంటికి తీయక ముందు తీగామాట ఫోటో తీపిచ్చాము. బాగుంది కదా, చాలా బాగా నచ్చింది నా కూతురితో అయితే. తర్వాత గ్రూప్ ఫోటో మాత్రం అసలుకి దాంట్లో నేను కూడా అదిగా నేను చూడు ఎట్టున్నాను. చాలా బాగుంది కదండి. మా తమ్ముడు వాళ్ళు బ్యాచ్, మహేంద్ర వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, తర్వాత మా నాన్న వాళ్ళు, తర్వాత మా పెద్ద బాబు వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. చాలా బాగుంది. మా చిన్న చెల్లెలు మాత్రం ఇప్పుడే వచ్చిందన్నమాట. ముంబై లేదని చెప్పేసి కొంచెం బాధ కదండి విషయం. తర్వాత వచ్చేసి మా బొట్టుడికి సుహాసినికి టోపీ తీసుకున్నాను. టోపీ పెట్టి సుహాసిని టోపీ, సాస్ బాబుకి ఏమో టోపీ తీసుకోలేదు. వాడు మామూలుగానే ఇంట్లో ఉంటారని చెప్పేసి. ఏం చేసామే మా చిన్న బాబు కూడా వచ్చారు. ఇంకా మా అమ్మాయి కూడా వస్తున్నారు. ఇంకా బయలుదేరదాము. రాండి మా ఇంకా వెళ్తానా. పాండి అన్నది ఉందనే ఇక్కడ బిర్యానీ తింటారా? ఉన్నాడు బాగుండేది అందరూ ఉన్నట్టేది. ఓకేనండి, ఇంకా పొద్దుకి బయలుదేరుతుంటే ఇంకా మనకు కావాల్సిన చెప్పేసి ఎత్తుకుంటూ వచ్చారంట మన సబ్స్క్రైబర్లు. చాలా హ్యాపీ ఉంది. ఊరన్నా తాడిపల్లినా? చాలా మంది వచ్చారు. చాలా హ్యాపీ ఉంది. చాలా సంతోషం కదా. మా భోజనం చేశారుగా? బాబు తిన్నారుగా? పిల్లలు తిన్నారా? సరేనండి, ఇంకా గుణదల్లో ఇంత టైమింగ్ ఇంత స్పెండ్ చేస్తాను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు అన్నమాట. ఒకరోజు అంతా గుణదల్లోనే స్పెండ్ చేసినట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉంది దేవుని ఆవరణంలో గుణదల్లో ఉండటం. ఇంకా చిన్నపిల్లలకు కావాల్సినవి మా బాబాయ్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా బావాలు కూడా చేశారు, భోజనం చేసేసారు. ఇంకా బయలుదేరటమే. బయలుదేరదాం మరి అండి. మా చిన్న చిల్లల వాళ్ళేమో ఇంకందరు కలిసి ఆటోకి వస్తున్నారు. మేమైతే ఇంకా బైక్ మీద బయలుదేరుతున్నాము. చూడండి నైట్ పూట ఎంత బాగుందో, వ్యూ చాలా బాగుంది కదా. గుణదల మాత వందనం అని చెప్పేసి కనబడుతుంది. అదిగోండి కొండపైన చాలా బాగుంది. సరే ఇంటికి బయలుదేరుతాం పదండి.